పాము పామ్ 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 స్నేక్. ఇది ఏరోప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేసి వేసారు రోడ్. ఇది ఇన్ కేసు ఏరోప్లేన్ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా వస్తే వెంటనే ల్యాండ్ అవ్వాలనుకుంటే సో ఏరోప్లేన్ కానీ చార్టర్ ఫ్లైట్స్ కానీ దీని మీద ల్యాండ్ అయిపోవచ్చు ఇలాగ హైవేలో. గైస్ అసలు లొకేషన్ చూస్తారు ఎలా ఉందో, నైట్ టైం భయంకరంగా ఉంది. ఈ రూట్ ఏంట్రా బాబు ఇంత భయంకరంగా ఉంది. ఎవరు లేరు ముందర వెనకాల, ఎవరు లేరు. జనాలు ఎందుకు రావట్లేదు, ఏమైందబ్బా? ఇంతసేపు వస్తున్నారు, ఇప్పుడు ఏమో ఆగిపోయారు సడన్గా. బాయ్ మా. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. టైం అయితే 6:10 అవుతుంది ఇప్పుడు. ఈరోజు డేట్ వచ్చేసి December 20. మనమైతే చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ రైడ్ వెళ్తున్నాం. ప్రజెంట్ November, December, January ఈ 3 monthsలో ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే ఉంటుంది మాస్టరు. అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సన్ రైజ్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ కానివ్వండి, లేదా ఫారెస్ట్లో రూట్స్ కానివ్వండి, ఎక్సలెంట్గా ఉంటాయి. మన తెలుగు స్టేట్స్లో ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న ప్లేస్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అదే అరకు. సో ఈ లాంగ్ రైడ్కి అయితే టోటల్ మేము 3 members వెళ్తున్నాం అనమాట. నేను, దినేష్ అని మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళిద్దరైతే చెన్నై నుంచి స్టార్ట్ అయిపోయారు. నేను మన వెంకటగిరి నుంచి స్టార్ట్ అయ్యా. సో మీటప్ పాయింట్ అయితే నైట్పేట పెట్టుకున్నాం. వాళ్ళైతే ఆల్రెడీ 1 hour బ్యాక్ స్టార్ట్ అయిపోయారు. సో మోస్ట్లీ ఇంకొక ½ hourలో వచ్చేయచ్చు. నాకు ఇక్కడ నుంచి అంతే ఒక 30 to 40 minutes బైక్లో అయితే నైట్పేటకి వెళ్ళాం. సో మిగతావన్నీ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి టోటల్ 600 kilometer రైడ్ ఉండిపోద్ది. సో ఆ 600 kilometers చాలా లాంగ్ డే ఉండిపోద్ది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. అసలు నేనైతే ఈరోజు మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నాకు రీసెంట్గా చాలా జరిగినాయి. రీసెంట్గా అయితే నాకు అసలు లక్కే ఫేవర్ చేయలేదు. సో మీతో నేనైతే ఈరోజు మాట్లాడేది చాలా ఉంది. గాయస్ మనమైతే డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళట్లేదు. సో ఈరోజు అయితే ఫస్ట్ మనం మారేడుమిల్లికి వెళ్తున్నాం అనమాట. మారేడుమిల్లిలో 2 days ఉండబోతున్నాం. ఈరోజు నైట్కి అంతా మారేడుమిల్లి వెళ్ళిపోతే రేపు ఎల్లుండే మారేడుమిల్లి లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. లైక్ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. మనకి పుష్ప మూవీ షూటింగ్ జరిగిన ప్లేసెస్ ఇవన్నీ అయితే మారేడుమిల్లిలో ఉంటాయి అనమాట. మనం అవన్నీ కవర్ చేయబోతున్నాం రేపు. ఫస్ట్ మారేడుమిల్లికి వెళ్ళేసి తర్వాత లంబసింగి, మళ్ళీ వనజంగి, తర్వాత అరకు అనమాట. అరకు తర్వాత వైజాగ్ 2 days ఉండబోతున్నాం. సో ప్రజెంట్ మా ప్లాన్ అయితే ఇది. టోటల్ ఒక 9 days ఉండబోద్ది. రైడ్కి వెళ్తున్నాం అని చెప్పి ఎగ్జిబిట్లో నేను ట్రిప్ 0 చేయడం మర్చిపోయా. అసలు ఈ ట్రిప్ అని వచ్చేసి 310 ఉంది కదా. నిన్నైతే నేను బెంగళూరు నుంచి వెంకటగిరికి వచ్చాను. సో అప్పుడు 0 చేసింది. ఆల్రెడీ మనం వెంకటగిరి నుంచి అయితే ఒక 10 to 12 kilometers వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు రీసెట్ చేద్దాం. ట్రిప్ 2 అయితే రీసెట్ చేస్తున్నా. చూద్దాం టోటల్ ఎన్ని kilometers వస్తుందో మనకి. డన్, ట్రిప్ అయితే 0 చేసా. సో ఇంకా మళ్ళీ మనం లాస్ట్ డే ఇంటికి వచ్చాక చెక్ చేద్దాం ఎన్ని kilometers వచ్చిందో. హాయ్ బ్రో, నైస్ అమ్మా. గాయస్ మన వాళ్ళు కూడా వచ్చేసారు. హాయ్ బ్రో, ముఖేష్ కదా? వాట్సాప్? చేయాలి. సో మన వాళ్ళు కూడా చెన్నై నుంచి వచ్చేసారు ఇద్దరు. ఇంతసేపు నానా తంటాలు పడ్డాము ఇంటర్కామ్స్ కనెక్ట్ చేద్దామని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళిద్దరు దిశానా, నాదేమో బ్లూ ఆర్మరు. సో లాస్ట్కి అది కనెక్ట్ అవ్వలేదు. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఏమవుతుందంటే ఓన్లీ 30 to 50 meters వస్తుంది అనమాట. సో ఇంకా కనెక్ట్ చేసి కూడా వేస్ట్ అని చెప్పి ఇంక ఇలా కనియడం ఈ రేట్కి. మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు లాగుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే నెల్లూరులో ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో ఈ రైడ్కి బైక్ లైనప్ అయితే మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్సే. 2 హిమాలయన్ 450s, గురులో 450. సో 3 షెర్పా ఇంజిన్స్ అనమాట. ది షెర్పా గ్యాంగ్ రాయల్ ఎన్ఫీల్డ్స్ రైడ్కి వెళ్ళినట్టుంది అది. సో గాయస్ మేమైతే నెల్లూరు కూడా రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా మనకి చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళే రూట్లో కొన్ని బండ్లు ఉంటాయి అన్నమాట. టిఫిన్కి సైడ్లో పెట్టుకుంటారు. అక్కడ చాలా బాగుంటుంది టేస్ట్.
సో ఇక్కడ ట్రై చేస్తాం అనుకుంటున్నాం. సో ఇక్కడ బండి దగ్గర తిందాం అనుకుంటున్నాం. ఇక్కడ మామూలుగా చాలా బండ్లు ఉంటాయి, ఇప్పుడు ఎక్కువ పెట్టినట్లేరు. ఇవన్నీ అయ్యే ఇటు సైడ్ అటు సైడు హెవీగా ఉంటుంది. రావట్లేదా? ఎవరిని భయపడదామని? సేమ్ బ్రహ్మనాన్న ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు. సో గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అన్నమైతే అయిపోయింది. జస్ట్ ఎగ్ దోశ అండ్ కారం దోశ తినేసాం. ఇంకా స్టార్ట్ అవబోతున్నాం. ఈజ్ మిస్టర్ దినేష్, మా బావ బామర్ది మచ్చ అన్ని కజిన్ అనమాట, చెన్నై నుంచి. తినేది కూడా ఛానల్ ఉంది, బియాండ్ వ్లాగింగ్. యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి తమిళ కంటెంట్ కావాలంటే. అండ్ ఈ బ్రో వచ్చేసి ముఖేష్ బ్రోది కూడా ఒక ఛానల్ ఉంది, ఇంకా వీడియో పెట్టలేదంట. ఇది వీడియో పెడతావు బ్రో? వీడియో పెడతాడు, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఏమైంది? మైల్స్ విత్ ముఖేష్. సో అది మ్యాటరు. ఇంక మనం బైక్స్ ఎక్కేసి నేరుగా వెళ్ళడమే. ఎక్కడ స్ట్రెస్ అనిపిస్తే అక్కడ ఆగేసి వెళ్తాం నిదానంగానే, తొందర ఏం లేదు. సో టైం కూడా 9:20 అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు లేట్ అయిపోతుంది. గాయస్ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్. సో ఇంకైతే మన ప్రయాణాన్ని కొనసాగించడమే మారేడుమిల్లికి. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. టైం అయితే 9:20 అవుతుంది అండ్ అసలు ఎండ రాలే. అసలు సూర్యప్రభ అయితే ఇంకా దర్శనం ఇలా. అసలు నేను మీతో చాలా మాట్లాడాలని చెప్పాను కదా, అదేంటంటే నా మీడియా మోడ్ భలే సతాయిస్తుంది నన్ను. మీడియా మోడ్ అసలు పనే చేయట్లేదు. అది పని చేయక నేను లాస్ట్ రైడ్ వెళ్ళాను అనమాట, యాలగిరి హిల్స్కి బెంగళూరు నుంచి. సో ఆ రైడ్కి ముందు చూసుకున్నా. ఇంకా ఇప్పుడు వ్లాగ్ అయితే చేయలేదు, జస్ట్ రైడ్కి వెళ్ళేది వచ్చాను అనమాట, మీడియా మోడ్ పని చేయకపోవడం వల్ల. సో అది నేను కస్టమర్ సపోర్ట్తో మాట్లాడి ఢిల్లీకి అయితే పంపించా 2 weeks బిఫోరు. కరెక్ట్గా ఈ రైడ్కి వచ్చేసి ఉండాలి, బట్ రాలేదు అది. దానివల్ల నాకు నానా తంటాలు కాదు. వాడి దగ్గర స్టాక్ లేదని చెప్పి, వారంటీ ఉంది కాబట్టి రిప్లేస్ చేస్తా అని చెప్పాడు, పంపిస్తా అని చెప్పాడు. కానీ వాడికి స్టాక్ లేదని చెప్పి లేట్ అయిపోయింది. నాకేమో రైడ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. అది ఒక బిస్కెట్ అయింది. మళ్ళీ దీనికి నేను టాల్ విండ్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. ఇంత హైట్ ఉంటుంది టాల్ విండ్ స్క్రీన్. మనకి హిమాలయన్ ర్యాలీ విండ్ స్క్రీన్ కన్నా టాల్ ఉంటుంది. అది ఆర్డర్ పెట్టా. అది 2 weeks ముందు ఆర్డర్ పెట్టా, అది కూడా రాలేదు. వాడేందో ఆర్డర్ ఇచ్చాక మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. ఆయన ఒక 2 weeks తీసుకుని కూడా వాళ్ళు చేయలేకపోయారు. సరే మీడియా మోడ్ పని చేయలేదు కదా, మన మోహిత్ ఉన్నాడు కదా, మోహిత్ మోటో బ్లాగ్స్ వెంగళూరులో. సో మోహిత్ దగ్గర మైక్ అడాప్టర్ అండ్ ఉలాంజీ కేసు ఉందన్నమాట. నేను నైట్ తీసుకొని మొత్తం మైక్ అన్ని సెటప్ చేసుకున్నాక చూసి పని చేయాల, ఆడియో రికార్డ్ కావాల. ఇది ఏంద్రబాబు అని చెప్పి మళ్ళీ నైట్ 10-10:30కి వెళ్ళేసి అంతా చూసి మళ్ళీ ఫ్యాక్టరీ రేటర్ రీసెట్ చేసి అప్పుడు పని చేసింది. మళ్ళీ చిన్న తంటాలు కాదు లేదు నాది అసలు. మళ్ళీ సేమ్ ఈ ట్యాంక్ బ్యాగ్ కొత్తది కొన్నా, గార్డెన్ గేర్స్. ఈ ట్యాంక్ బ్యాగ్ కూడా అంతే, బెంగళూరు ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టా, డెలివరీ వచ్చింది, జిప్ డిఫెక్టివ్ వచ్చింది అనమాట. ఇంకా అది రిప్లేస్ పెడితే 2 days తర్వాత వచ్చింది. దానివల్ల నేను హాఫ్ డే లేట్గా బయలుదేరా బెంగళూరు నుంచి. అక్కడ బిస్కెట్ అయింది నాకు. ఎందుకులే నా బాధలు పకోడి కూడా రాకూడదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, రైడింగ్ ప్యాంట్ కొన్నాను. ఈ మీడియా బాండ్ లేనందువల్ల మీకైతే అప్డేట్స్ ఆగిపోయినాయి చాలా రోజుల వరకు. బైక్ 5th సర్వీస్ చేయించా 20,000 kilometers, అది పోయింది. ఏలగిరి హిల్ది చేయలేకపోయా వ్లాగ్. అండ్ మళ్ళీ వెళ్ళి రైడింగ్ ప్యాంట్ కొన్నాను. మళ్ళీ లోపల బేస్ లేయర్స్ కొనుక్కున్నా. హైవేస్ అయితే చాలా బాగున్నాయి. సో మనకి నాయుడుపేట టు నెల్లూరు 4 lane రోడ్ ఉండింది అనమాట. అండ్ నెల్లూరు టు విజయవాడ మనకి 6 lane రోడ్ ఉంటుంది ప్రాపర్. రోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందబ్బా. మన ముఖేష్ బ్రోకి పెట్రోల్ అయిపోయినట్టుంది. పనిలో పని మనం కూడా రీఫిల్ చేసేద్దాం. ఓకే, ఫుల్ చేసేయండి. దానికి ఆనిచ్చేసేయండి. లోపల రాడ్ ఉంది కదా, లోపలికి వెళ్తూ అట్లా పెట్టేసండి. ఆటో కట్ ఆఫ్ పెట్టండి, అయిపోద్ది. అంటే లాక్ పడట్లేదు సార్ తన్నుకొని. అవునా, ఓకే ఓకే ఓకే. ఇవి స్పీడ్ గన్లు అనమాట, సెన్సార్వి. అది అదే కానీ అక్కడ కమ్మి రాడ్ లేకపోతే మీరు అన్నట్టు లాక్ వేసి వదిలేసేదాన్ని, తగలంగానే ఆగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ అయితే ఆగిపోతుంది, అందుకని స్లోగా పడుతుంది. అయిపోయింది ఆపేసేయండి.
ఎంత పడింది? 1092 అయింది. 10 లీటర్స్ పట్టింది పెట్రోల్. ఇప్పటికీ 240 కిలోమీటర్స్ వచ్చాం మనం మన ఇంటికాడ నుంచి. 260 కిలోమీటర్స్ ఇంకా ఉంది. గాయస్, ఈ రోడ్ చూస్తున్నారు కదా, సిమెంట్ రోడ్, ఫుల్లీ సిమెంట్ రోడ్డు. ఇప్పుడు వరకు తార్ రోడ్ ఉంది, సడన్గా చాలా పెద్దగా సిమెంట్ రోడ్ వచ్చింది. ఇది ఎందుకో తెలుసా? ఇది ఎవరన్నా గెస్ట్ చేయండి చూద్దాం. ఇంత పెద్ద రోడ్డు, ఇంత పెద్ద లైనింగ్స్ ఎందుకు వేస్తారు? గెస్ట్ చేయండి చూద్దాం. ఇది ఏరోప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేసి వేసారు రోడ్. ఇది ఇన్ కేసు ఏరోప్లేన్ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా వస్తే వెంటనే ల్యాండ్ అవ్వాలనుకుంటే, సో ఏరోప్లేన్ కానీ చార్టర్ ఫ్లైట్స్ కానీ దీని మీద ల్యాండ్ అయిపోవచ్చు ఇలాగ హైవేలో. సో అందుకు చేశారనమాట ఇది. సో రెండు మల్టీపర్పస్ అనమాట. అందుకే మీరు చూస్తే సైడ్ లైన్ కూడా చాలా పెద్దది ఉంటుంది. అంటే ఏరోప్లేన్కి బాగా కనిపించేలాగా ఉంటుంది మార్కింగ్స్ అంతా. మధ్యలో డివైడర్ కూడా ఉంటుంది. అక్కడ చూసారా మధ్యలో డివైడర్ పైన మార్కింగ్స్ ఉన్నాయి మధ్యలో. అది కూడా చూసారా ఎంత పెద్ద మార్కింగ్స్ ఉన్నాయి మధ్యలో డివైడర్కి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. ఇదిగోండి ఈ మార్జిన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఇది ఇదో నేను చెప్పాను ఇందాక మధ్యలో పెద్ద మార్కింగ్స్ ఉన్నాయని చెప్పి. ఇది ఇలాంటి మార్కింగ్స్, ఇది అక్కడ అక్కడ, ఇదిగోండి మళ్ళీ పెద్ద మార్కింగ్స్. అసలు ఇది ఏమన్నా ఐడియానా? అసలు సూపర్ ఐడియా ఇది మాత్రం అసలు ఈ రోడ్డు. గాయస్, మనమైతే విజయవాడ కూడా వచ్చేసాం. ఇప్పుడు మనం కృష్ణా రివర్ పైనుంచి వెళ్తున్నాం అనమాట. లైట్గా ఉన్నాయి వాటర్, అంతకేం లేవు, చాలా కొంచెం ఉన్నాయి వాటర్. ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చే విజయవాడకి, దాని తర్వాత ఇప్పుడే రావడం. అసలు నేను బీటెక్ టైంలో వచ్చాను ఒకసారి కజిన్స్తో, దాని తర్వాత ఇప్పుడే విజయవాడకి రావడం. ఇప్పుడు విజయవాడలో మా బావ ఉన్నాడు ఇక్కడ. సో వెళ్ళే దారిలో ఎలాగో విజయవాడలో ఆగాలనుకున్నాం. మా బావని కలిసేసి ఒక టీయో కాఫీయో లేదా లైట్గా ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో గాయస్, ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఆగేసి వాటర్ అండ్ మజ్జిగ తాగాం, జస్ట్ హైడ్రేట్ చేసుకున్నాం. చెప్పాను కదా మా బావ వస్తాడు కలుస్తామని చెప్పి, వచ్చి కూడా వెళ్ళిపోయాడు. సో ఇంకా రాజమండ్రికి స్టార్ట్ అయిపోతున్నాం. రాజమండ్రి ఇక్కడ నుంచి 130 కిలోమీటర్ ఉంది. 2 hours 30 minutes చూపిస్తుంది. సో ఆకలి కూడా వేయట్లేదు. టైం అయితే 1:40 అయిపోయింది. సో ఇంకా రాజమండ్రికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాం, ఇన్కేస్ అక్కడ అయితే ఆకలి వేస్తే. లేదంటే అక్కడ కూడా లేదు, డైరెక్ట్గా మారేడుమిల్లి వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో, మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఒక చిన్న పని ఉంది మనకి, అది కాసేపట్లో చెప్తా ఏంటని. సో గాయస్, టైం అయితే 3:15 అయింది. సో బాగా కొంచెం మన వాళ్ళకి టైర్డ్గా ఉందంటుంటే ఇక్కడ అంజనా కేఫ్ అంట. చాలా దూరం చెతుకుతున్నాం రెస్టారెంట్ కానీ కేఫ్ కానీ ఎదురు ఉంటే ఆగి కొంచెం రిలాక్స్ అవుదామని. బట్ ఇప్పుడే దొరికింది. కాసేపు ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మధ్యాహ్నం మనకైతే అక్కడ ఆకలి లేకుండా స్ట్రైట్గా వచ్చేసాం ఇక్కడికి. ఇంకా రాజమండ్రికి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ హైవేలో అసలు అక్కడ రెస్టారెంట్స్ లేవు. కొంచెం దూరం వచ్చాక ఒక కేఫ్ కనిపించింది, రెస్టారెంట్ అండ్ కేఫ్. సో ఇంకా దూరేసాం. సో ఇక్కడైతే కూర్చోడానికి లోపల కూడా ఉంది ఏసీ. బట్ మేము ఇక్కడ బయట కూర్చుంటున్నాం, ఎందుకంటే అక్కడ మా బైక్స్ అక్కడ పార్క్ చేసాం అనమాట. బైక్స్ అక్కడ పార్క్ చేసాం. సో వస్తువులన్నీ బైక్స్గా ఉన్నాయి, అందుకనేసి ఇంకా ఇక్కడే కూర్చుంటున్నాం. సో గైస్, ఇక్కడ ఒక కేఫ్ దగ్గర ఆగామని చెప్పాను కదా. ఈ కేఫ్ పేరు వచ్చేసి అక్షిత గ్రాండ్ అంట. మనకి ఏలూరు టు రాజమండ్రి మధ్యలో ఉంటుంది. ప్లేస్ అయితే డీసెంట్గానే ఉంది, కూర్చోడానికి బాగుంది. బయట ఉంది, లోపల కూడా ఉంది సిట్టింగ్ వేసి. తిన్నాక చెప్తాం టేస్ట్ ఎలా ఉందో. నేను రావడం ఆలస్యం, మొత్తం ఇప్పేసా. జాకెట్ ఇప్పి అక్కడ వేసిపోరు నొక్క, షూలు కూడా ఇప్పేసా. ఎందుకంటే మన షూలు కూడా తెలిసిందే కదా, ఆఫ్ రోడింగ్ షూస్ అయ్యి ఫుల్ స్వెట్ ఉంటుంది, టైట్గా అట్లే గట్టిగా పట్టుకుంటాయి కాల్ని. అందుకని తీసుకోవాలి మనకి. మొత్తం సాక్స్ కూడా ఇప్పేసా. ఇంకా కాసేపు ఇక్కడ ఒక 1 hour అట్లా స్పెండ్ చేసి ఫుడ్ కూడా తిందాం అనుకుంటున్నాం, ఆకలేస్తుంది. గైస్, అసలు ఇప్పుడే పోయాను ఈ కేఫ్ని. ప్లేస్ బాగుంది, పార్కింగ్ అంతా బాగుంది. అటు పోవడం లేదు, అట్లా ఆర్డర్ ఇద్దామని పిలిస్తే ఏమి లేవంట, ఓన్లీ వెజ్జే ఉందంట. అది కూడా స్పెషల్ వెజ్ బిర్యానీ అంట. ఇంక వేరే దిక్కులాక అదే ఆర్డర్ చేసాం ముగ్గురం. ఈ స్పెషల్ వెజ్ బిర్యానీ ఏంటంటే ఇది బగారా రైస్ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అంట, సపరేట్గా వచ్చింది. బాగుందా? పర్వాలేదా? అది స్పైసెస్ అది అదేదో అది. ఓకే, మన వాళ్ళు బాగుంది అంటున్నారు, తినేసేద్దాం. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, మేమేమో రైడ్లో ఉన్నాము, ఫుల్ నాన్ వెజ్ తిందామని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమో నాన్ వెజ్ లేదు, వెజ్ ఒకటే. బగారా రైస్ అండ్ వెజ్ కర్రీ తినాల్సి వచ్చింది. ఓకే, అంటే అప్సెట్ ఏం అవ్వలేదు, టేస్ట్ బాగానే ఉంది. టైం 4:24 అయింది, ఇంకా స్టార్ట్ అవడమే. మేము రెస్ట్ అయితే బాగా ఎక్కువసేపు తీసుకున్నాం. 4:35 అయిపోయిన టైము.
ఇప్పుడే బయలుదేరాం. ఇంకా డైరెక్ట్ రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళాలి. సీతానగరంలో నా వీడియోస్కి తమిళ్ ఎడిట్ చేస్తుంటాడు కదా చైతు బ్రో ఉంటాడు అక్కడ. చైతు డిజిటల్ మీడియా అయితే ఉంది బ్రోకి. సో ఈ యూట్యూబ్ రిలేటెడ్ వర్క్స్ అనే చేస్తుంటాడు. సో ఎలాగో ఎంత దూరం వస్తున్నాం కాబట్టి ఒకసారి ఆ బ్రోని అయితే కలిసేసి అటు నుంచి అటు మారేడుమిల్లి వెళ్ళిపోతాం మనం. లాస్ట్ 1 year బిఫోర్ నుంచి కూడా నాకు చైతునే ఇది తమిళ్ చేసేది. 50 kilometers అయితే చూపిస్తుంది సీతానగరంకి. గాయస్ గోదావరి మనం రాజమండ్రికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. చూసారు ఎంత పెద్ద ఉందో గోదావరి. ఓరి నాయన, ఈ మూల నుంచి ఆ మూల దాకా చాలా పెద్దదిగా ఉంది. మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది అప్పుడే. టైం ఎంత 5 అవుతుంది, అప్పుడే ఫాగ్ వచ్చేస్తుంది మొత్తం. సూపర్గా ఉంది అసలు ఈ బ్రిడ్జు, ఈ గోదావరి. చాలా దూరం ఉంది ఇది. ఇక్కడికి రాగానే మేం గోదావరిల వండే మా మనసులు వెన్నండే అది గుర్తొస్తుంది. నిజంగా అసలు గోదావరి ఎంత బ్యూటిఫుల్ అంటే హ్యాపీగా బతికిపోవచ్చు గోదావరిలో. గోదావరిలో జనాలు కూడా చాలా మర్యాద ఇస్తారు. అబ్బా సినిమాలో చెప్తారు కదా, మా గోదావరిలో మర్యాద మామూలుగా ఉండదు అన్నట్టు. అది నిజమే. అసలు చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా మర్యాద ఇస్తారు మనుషులకి. మనమైతే నేషనల్ హైవే నుంచి దిగేసాము. ఇంకా మొత్తం రోడ్స్ ఇలాగే స్టేట్ హైవేస్ లేదా ఫారెస్ట్ రోడ్లు ఇంతే ఉంటాయి ఇక్కడ నుంచి. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే హైవేస్లో మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తూ వచ్చి ఉంటాము. సో ఇక్కడ రాగానే పేస్ తగ్గించాలి. అబ్బా ఏంద్రా ఇటు చెరువు ఉన్నది ఇడా. ఊరు చెరువు ఊర్లోకి వచ్చేసినట్టుంది ఇడా. ఓయమ్మ, ఇప్పుడు చెరువులో ఊరు కట్టారా ఏంది ఇలా, నాకు అర్థం కావట్లేదా. ఆల్మోస్ట్ చైతు బ్రో వాళ్ళ లొకేషన్ కూడా వచ్చేసాం. ఇంకొక 1 minute. ఈ చైతు బ్రో అయితే చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తమిళ్ చేస్తారనమాట. లైక్ నాన్వేషణ అండ్ సినిమా యాక్టర్ సదా ఉంది కదా, తనది వైల్డ్ లైఫ్ ఛానల్ ఉంది. దానికంతా తమిళ్ ఎడిట్ చేసేది ఈయనే. దానికి నాన్వేషణ కొన్ని చేశాడు, ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేశాడులేండి. హాయ్ బ్రో. వీడియోస్లో కనిపించలేదు ఎంత హైట్. వాళ్ళు మా కజిన్ రీసెంట్గానే ఛానల్ పెట్టాడు తమిళనాడు. గాయస్ మనమైతే చైతు బ్రో వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాం. హాయ్ బ్రో. చైతు బ్రో. హాయ్ బ్రో. చైతు బ్రో వాళ్ళ బ్రదర్ కృష్ణ బ్రో. మనకి ఎప్పటి నుంచో తమిళ్ చేసేది ఈ బ్రోనే. ఆల్మోస్ట్ అయిపోయింది కదా బ్రో, 1 year పైన అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అదే మంచిగా ఆఫీస్ సెటప్ చేసుకున్నారు బ్రో. అయితే వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాడు యూట్యూబర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి. ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా బ్రో వాళ్ళది. బ్రో వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి చైతు ఎడిట్స్ డిజిటల్ మీడియా. సో మీరైతే నా తమిళ్ చూసే ఉంటారు ఇప్పుడు వరకు, ఎంత బాగా చేస్తారో. క్వాలిటీ వర్క్ ప్రొవైడ్ చేస్తారు బ్రో వాళ్ళు అయితే. నెంబర్ అయితే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి బ్రో. చైతు బ్రోని కృష్ణ బ్రోని అయితే కలిసేసాం. ఇంకా మనం మారేడుమిల్లికి వెళ్ళడమే. 6 అయిపోయిన టైము. సో మారేడుమిల్లికి ఇంకా 2 hours చూపిస్తుంది. 73 kilometers ఉంది. చైతు బ్రో కృష్ణ బ్రో ఏమో మరి మనతో పాటు వస్తున్నారు కొంత దూరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వచ్చాను బ్రో, మీరు మారేడుమిల్లికి వచ్చాను. అలాగా స్ట్రైటే కదా. పాము 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 స్నేక్. కాదు పామును కూడా చూసుకోపోరా కాస్త. ఓకే ఓకే వెళ్ళిపోయింది. ఓకే బ్రో. ఓకే బ్రో, సరే బ్రో, చేస్తా బ్రో. ఓకే బ్రో, బాయ్ బ్రో. అయిపోయింది, కలిసేసాం. ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా ఆగేదే లేదు. ఇప్పుడు ఉండబోద్ది మాకు పురుగులు అవి మొత్తం మొహం మీద కొడతా ఉంటాయి. అది కాకుండా అడవిలోంచి వెళ్ళాలి మేము. అవ్వా దుమ్ము మామూలుగా లేదు. నాయన సత్యంట్రా బాబోయ్, ఈ గుంతలు దుమ్ము లారీ. దారుణంగా ఉంది రోడ్డు అసలు ఇక్కడ.
నాకు డౌట్, మనం చంద్రమండలం మీదకి ఏమైనా వచ్చామా? ఈ రూట్ ఏంట్రా బాబు ఇంత భయంకరంగా ఉంది. ఎవరు లేరు ముందర వెనకాల, ఎవ్వరు లేరు బాబోయ్. ఏంది మన వాళ్ళు ఆగారు ఏంది? వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఆగి చూద్దామా? అయ్యో ఏంది ఆగిపోయారు? ఏమైందబ్బా ఇంతసేపు వస్తున్నారు, ఇప్పుడు ఏమో ఆగిపోయారు సడన్గా. వాట్ హ్యాపెండ్? ఇప్పుడు దాకా వచ్చారు. ఇందాక ఒక ట్రాక్టర్ వచ్చింది, అది వెనకాల వాడు దున్నేది బాగా బయటికి పెట్టుకెళ్తున్నాడు. ఆ ట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి అయితే రాలా. వచ్చారులే మన వాళ్ళు. నాకైతే పెట్రోల్ కూడా లో ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తుంది. పెట్రోల్ పట్టుకోవాలి. ఈ అడవిలో ఎక్కడన్నా ఇన్ కేస్ బైక్ ఆగిందంటే ఇంకా మాకు దోలు తీరిపోద్ది. చైతు బ్రో చెప్పాడు ఈ అడవిలో మనుషులు రారంట ఈ టైంలో, నైట్ అయిపోతే. సో ఇన్ కేస్ ఏమన్నా బైక్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా వచ్చినాయంటే ఇంకా మా అంతటికి మేమే, ఇంకెవరు ఉండరు అనమాట. గైస్ అసలు లొకేషన్ చూసారా ఎలా ఉందో? నైట్ టైం భయంకరంగా ఉంది. పైన చెట్లంతా ఇట్ట మూసుకుని ఉన్నాయి, అక్కడ కింద అంతా పిచ్చ డార్క్, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. దొరికిందబ్బా పెట్రోల్ బంక్ ఫుల్ అన్న. రాడ్ ఉంటుంది చూసుకుంటా. ఏమో 13.11 లీటర్స్ పట్టిందా? బిల్ అవసరం లేదు. 1425. అబ్బా చాలా రాజామో దొరికేసింది పెట్రోల్. మొత్తం దుమ్మే. బా ఏంది దుమ్ము? అయ్యా జుడు దుమ్ము ఎట్టుందా? అయ్యో కొత్త ప్యాంటు ఫస్ట్ టైం వేసుకున్నా. మొత్తం దుమ్మే బ్రో. నాకు మీ 2 బండ్లు దుమ్ము వచ్చింది నాకు. సో గాయస్ ఫైనలీ మన హోటల్కి అయితే వచ్చేసాం. ఇదే అది జేఎస్ రెసిడెన్సీ, ఇక్కడే బుక్ చేసింది మనం. గైస్ మనం అయితే రూమ్ కూడా వచ్చేసాం. వచ్చేసి లగేజ్ మొత్తం లోపల పెట్టేసా. ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసా. రూమ్ చూపిస్తాను చూడండి, ఇదే మన రూమ్. ఇక్కడ 2 బెడ్స్ అండ్ ఒక ఎక్స్ట్రా బెడ్ ఉంది ఇక్కడ వేసుకోవడానికి. మొత్తం లగేజ్ ఉంది. సో బైకర్స్, మోటార్ బ్లాగర్స్ ఇలాగే ఉంటుంది. జాకెట్స్ మొత్తం అక్కడ రిలీజ్ చేసాం. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఫుడ్ తీసుకురావాలి. ఇంకా ఫుడ్ తీసుకొచ్చి తినేసి ఇంకా పడుకోవడం ఈ రోజుకి. ఇంకా రేపు అంతా మనం మారేడుమిల్లి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో గాయస్ మనం అయితే ఫుడ్ తెచ్చేసుకున్నాం రూమ్కి. చూసారా బ్యాంబూ చికెన్. ఇక్కడ మారేడుమిల్లి, అరకు, లంబసింగి మొత్తం ఎక్కడ చూసినా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీస్ ఉంటాయి. బొంగులో చికెన్ అనమాట. బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ. ఇది పార్సల్ తీసుకొస్తే వాడు ఇంకా తీసి ఇస్తాడేమో అనుకున్నాం. మొత్తం బ్యాంబూ అలాగే ఇచ్చేసాడు కాల్చి. ఇంకా ఇది పెట్టి ఫుల్గా తినేసి పడుకోవడమే. ఇది అండ్ ఆల్సో చికెన్ కర్రీ అండ్ చపాతీ తీసుకొచ్చాము. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇంకా ఓపెన్ చేయాల. ఇది ఒకసారి తీసి మీకు చూపిస్తా ఎలా ఉంటుందో. ఆకేమో 10 దాకా ఉంది, క్వాంటిటీ ఏమో కింద యాడ్ ఉంది. మారేడుమల్లి ఫ్రాడ్ అంతేనా? ఉంది కదా ఇంకా లోపల లేదా? ఏంది ఇది 250? ఇది ఒకటి 250 గ్రామ్స్ కూడా లేదు. ఉందా? తీయాలి దాని అయితే. ఎలా తీయాలి? ఇది కొంచెం ఆ ప్లేట్లో పెట్టి తట్టు, అలా పెట్టి తట్టు. బొగ్గు పడుతుందేమో. లేదు పైన ఉంటుందిలే బొగ్గు. వెరీ గుడ్. అయినా కానీ 250 గ్రామ్స్ పైన లేదు దాంట్లో. ఇది కూడా వేసినా ఒకటే 250యా? వీళ్ళు హైప్ ఇది కావాలని. ఓవర్ ప్రైస్ అంటున్నాడు అక్కడ. ఇంకెన్ని రోజులు, 20 రోజులే. ఓ ఈ సీజన్ అయిపోతుంది కదా, అంత లోపల సంపాదించుకునే. హైప్ కి వర్తా అని తిని చూసి చెప్తాం. గైస్ ఇది 500 రూపీస్ వర్త్. ఇది ఒకటి 250 రూపీస్. 500 రూపీస్ 1/2 కేజీ కూడా లేదు ఇక్కడ. నీ కడుపు మంటలోనే అది మండిపోతుందేమో చికెన్.